ఉప్పుటేరును ఆక్వా పరిశ్రమల పేరుతో కాలుష్య కాసారంగా మారిస్తే చూస్తూ ఊరుకోబోమంటున్నారు కృష్ణా జిల్లా కైకలూరు ప్రాంతవాసులు. ఇప్పటికే ఈ ఏరు కలుషితమైందని, ఇంకా పరిశ్రమలు వస్తే తమ జీవనానికే ముప్పు ఏర్పడుతుందని వాపోతున్నారు. వారి గోడు విన్న మంత్రి పితాని సత్యనారాయణ కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మత్స్య పరిశ్రమలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి పితాని తెలిపారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులోని ఉప్పుటేరు ప్రాంతంలో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం సాగుతున్న సన్నాహాలు స్థానిక రైతుల్లో ఆందోళన రేపుతున్నాయి. ఉప్పుటేరు తీరాన పరిశ్రమలు ఏర్పాటు చేస్తే 97,000 ఎకరాల్లోని పంటలు దెబ్బతిని జీవనాధారం కోల్పోతామని వాపోతున్నారు. తమ గళం వినిపించేందుకు ఉప్పుటేరును కాపాడుకుందాం అనే పేరుతో కలిదిండిలో సభ ఏర్పాటు చేశారు. ఉప్పుటేరును కాపాడుకునేందుకు ఉద్యమానికి సైతం సిద్ధమంటున్నారు. ఆ ఫ్యాక్టరీల వల్ల వచ్చే వ్యర్థ జలాల వల్ల ఉప్పుటేరు పాడవుతుంది. మరో భీమవరం కాలువలాగా అయ్యి మా ఉప్పుటేరు పాడైపోతే దాదాపు 35 గ్రామాల్లో ఉన్న ఆక్వా రైతులు, మత్స్యకారులు, గ్రామ ప్రజలు అంతా కూడా వలస వెళ్ళే పరిస్థితి ఏర్పడే పరిస్థితి వస్తుంది. ఆ ఉప్పుటేరు ఉన్న మూలానే ఈరోజు ఇంతమంది రైతులు, మత్స్యకారులైనా, రైతులైనా, ఎవరైనా సరే, రైతు కూలీలైనా సరే గుండెల మీద చేసుకుని పడుకుంటున్నారండి. కానీ పాలిచ్చి పెంచిన తల్లి మా అమ్మగారు అయితే మాకు అన్నం పెట్టిన తల్లి ఉప్పుటేరు సార్. అలాంటి ఉప్పుటేరుని ఇవాళ రోజున కలుషితం అయిపోతుందంటే మేము ఎంతవరకైనా వెళ్తాం సార్. ఏలూరుపాడు పరిసర ప్రాంతాల్లో 2 ప్లాంట్లు పర్మిషన్లు పెట్టారు. అది కాకుండా 2 ప్రపోజల్లు ఉన్నాయి. ఈ ఆక్వా ప్రాజెక్టులు ఈ ఉప్పుటేరు బారు వస్తే మా ఆక్వాకల్చర్ మొత్తం మత్స్యకారులు అందరూ జీవనోపాధి కోల్పోయి వలసలు వెళ్ళవలసి వస్తుంది. మొత్తం ఊళ్ళన్నీ బీళ్లుగా మారుతాయి. కేవలం మా ఉప్పుటేరు లేనిదే మా జీవితాలే లేవు. రైతులే కాదు, సామాన్య జనం కూడా ఉప్పుటేరులో పారిశ్రామిక వ్యర్థాలు కలవటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. అది వదిలినప్పుడు మాత్రం మేము అసలు ముక్కులు మూసుకుని తలిపేసి ఇంట్లో ఉంటున్నాం. ఆ వాటర్ వెళ్ళిపోయే వరకు కూడా. తర్వాత కూడా మేము ఇప్పటికీ నీళ్లు కొనుక్కుంటున్నాం. ఏ పూట చేసుకుంటే ఆ పూట తినేవాళ్ళం. రోజు నీళ్లు కొనుక్కోవాలంటే ఎక్కడ కొనుక్కుంటామండి. పసిపిల్లలు ఉన్నారండి. ఆ పసిపిల్లలకు దొరదలో సాయంకాలం ఏదో క్రీములు కొని తెచ్చుకొని రాసుకుంటున్నారు. మరి ఆ క్రీములు కొని తెచ్చి మేమంతా మా బతుకులు ఎంత క్రీములు రాసుకోవడానికి. ఆ వేస్ట్ నీళ్ళు రాకుండా ఉంటే ఇదివరకు తాగేవాళ్ళం అండి. ఆ నీళ్లు మేము తాగేవాళ్ళమే. అసలు ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. ఈ ఫ్యాక్టరీ కట్టిన దగ్గర నుంచి అసలు మేము అందరూ అడుగు కనీసం దిగినా సరే కాలు దొరలు వచ్చేస్తున్నాయి. మేము ఒకసారి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళామండి. అలా మాకు ఏ చర్య చెప్పలేదు. మేము చేస్తామన్నారండి. ఇప్పటికి బాగు చేస్తామన్నది లేదండి. ఉప్పుటేరు వాగు వద్ద ఏర్పాటు చేసే పరిశ్రమలోకి కలుషిత నీరు వదలకుండా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామంటున్నారు మంత్రి పితాని సత్యనారాయణ. ఆక్వా పరిశ్రమలన్నీ ఒక ప్రత్యేక ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ఇటువంటి పరిశ్రమలు ఎక్కడొచ్చినా కూడా ఫ్యూచర్లో మాత్రం ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్స్ ఒక సెపరేట్ పార్క్గా, ప్రాసెసింగ్ పార్కులు ఏర్పడి, ఆక్వా పార్క్గా ఏర్పడి ఆ యూనిట్లు పెట్టడం జరుగుతుందని ప్రభుత్వం నిర్ణయం చేసింది. దానికి అనుగుణంగానే ఫ్యూచర్ పనిచేస్తే ఏదైతే ఇక్కడ రైతుల యొక్క ఆందోళన ఉందో ఉప్పుటేరు సమస్య సంబంధించి డెఫినెట్గా ప్రభుత్వం తీసుకెళ్తాం. ఆ పరిస్థితులు నియంత్రిస్తామని చెప్పి సభాముఖం. పంట కాల్వల్లోకి ఆక్వా చెరువుల వ్యర్థాలను మళ్లించే వారిపై కఠిన చర్యలు తీసుకునే పరిస్థితిని కల్పించవద్దని మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఉప్పుటేరులో ఎవ్వరూ కలుషితం చేయడానికి వీల్లేదు. ఏ పరిశ్రమ వాళ్ళ అవుట్లెట్ ఉప్పుటేరులోకి పెడతానికి వీల్లేదు. దానికి మేము ప్రజలందరికీ హామీ ఇచ్చాం. ఆ రకంగా చర్యలు తీసుకుంటాం. పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పన అభిలషణీయమే. అయితే అది అసలుకే ఎసరు తెచ్చేలా మారడమే అసలు విషాదమంటున్నారు స్థానికులు.